ఈ శరీరం తుచ్చమైనటువంటి అభిలాషలకు ఆశగొంటే రాక్షసత్వాన్ని చూడాల్సి వస్తుంది మన జీవితంలో. భయంకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి శక్తుల నుండి మనం విడుదల పొందాలంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అదే మనకు రక్షణ ఇస్తుంది, దేవుని బిడ్డలుగా చేసిద్ది. ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో దేవుని బిడ్డలు ఉన్నారు, దయ్యం బిడ్డలు కూడా ఉన్నారు. పిల్లరా, యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచ్చిన యేసు ప్రభువు వారు చెప్పారు, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, అపవాది పిల్లలు. మీ తండ్రి మిమ్మల్ని కన్నాడు అని చెబుతాడు. వాడు అబద్ధికుడు, వాడు నరహంతకుడు, వాడు స్వభావాన్ని అనుసరించే వాడు పనులు చేస్తాడు, వాడు అబద్ధాలు ఆడతాడు, వాడు పాపం చేపిస్తాడు, వాడు హత్య చేపిస్తాడు, వాడు మానభంగం చేపిస్తాడు, దొంగతనం చేపిస్తాడు, అబద్ధం ఆడిపిస్తాడు, వాడు మోసం చేపిస్తాడు. వాడి లోపల స్వభావాన్ని అనుసరించే చేస్తాడు. ఆది నుండి వాడు నరహంతకుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అపవాది పిల్లలుగా ఉండకూడదు పిల్లారా. ఈ భూమి మీద మనం దేవుని పిల్లలుగా ఉండాలి. అందుకే యేసు ప్రభువుని అంగీకరించాలి. అనేకమైన వాటిని అంగీకరించి నీ జీవితంలో పతనమైపోయావు, పాడైపోయావు, నాశనం